కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు పీసీ సర్కారు మెజిషియన్ స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా, ఒకటి చెప్పుకుందాం. భలే ఉంటాయి. కథంతా ఉంటుంది. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అనమాట. సుందర్బనాలు అని ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉండేవాడు, శీలకుమారుడు అతని పేరు. రాజుగారు మంచి కంట్రోల్లో ఉంచేవాడు అబ్బాయిని. అయితే వివాహానికి ముందు తీర్థయాత్రలు అవి అంటే ఊళ్ళు తిరగటము ఒక పద్ధతిగా ఉండేది అక్కడ. పిల్లలు చదువు అయిపోయాక రాకుమారిని బయటికి పంపించేవారు. ఓకే. ఈ సీఎల్ కుమారుడు కూడా అట్లాగే తను చుట్టూతా అన్ని రాజ్యాలు చూసి ప్రపంచాన్ని తెలుసుకోవటం. తర్వాత వివాహం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, రాజ్యాధికారం. ముందు యువరాజు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం మెల్లిగా రావాలంటే ఈ లోపల అంతఃపురాల్లో ఉండటము, తర్వాత గురువు దగ్గర ఉండటము, ప్రపంచాన్ని చూసేది అవకాశం లేదు కదా. అవును కదా. అందుకని ఒక పర్యటన అలా తిరుగుతూ ఉండటం. అందుకని చెప్పి శీలకుమారిని పంపించాడు. ఇతను ఈ సుందరబనాల నుంచి బయటికి వెళ్ళి తమకి కొంత దూరంలో ఉన్న ఒక కోసల రాజ్యానికి వెళ్ళాడు. రాజ్యం భలే అందమైందట. కోసల దేశానికి ఒక పెద్ద నగరం, అదేదో చెప్తారు దాని పేరు, జైపూర్ లాంటిది ఏదో, జైపురం. ఆ నగరమే దాని రాజధాని. జైపురం చాలా బాగుంటుందని అందరూ చెప్పగా విని ఈ శీలకుమారుడు ఆ జైపురానికి వెళ్ళాడు. వెళ్తే సరే చాలా బాగుంది. ఆ వెళ్తూ ఉంటే ఒక పెద్ద పెద్ద తోటలు కనపడ్డాయి అతనికి. ఓకే. బయట నుంచి చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంది. అందులోకి వెళ్ళబోయాడు. లోపలికి వెళ్ళబోతే తోటమాలి వాళ్ళు అడ్డుకున్నారు. వాకిట్లో ఉన్న వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇది అందరూ వెళ్ళేది కాదండి, మీరు ఎక్కడో బయట ఊళ్ళ నుంచి వచ్చినట్టు, ఈ ఊరు వాళ్ళు ఎవరు ఇందులోకి వెళ్ళరు, ఇది రాజకుమార్తె శాలిని యొక్క సొంత ఉద్యానవనం, ఆమె తిరుగుతుంది, ఇది మీకు ఇక్కడ కనపడుతుంది కానీ కోటకి అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నది ఇది. అంతఃపురం నుంచి రాణి అమ్మ యువరాణి బయటికి రోడ్ల మీదకి రాకుండా ఆ ఒక మార్గం గుండా ఇందులోకి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నట్టు అనమాట ఇది. ఇందులోకి బయట వాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళు స్ట్రిక్ట్లీ నో అండి, కుదరదని పంపారు. కానీ ఇతనికి ఆ లోపల నుంచి వస్తున్న పువ్వుల గాలి, పళ్ళ వాసనలు, ఆ బయట ఉన్న క్యానోపీ లాగా కనపడుతుంది అనమాట, అదంతా ఇట్లా దీనిలాగా కనిపిస్తుంది, చాలా ఆకర్షణీయంగా ఉంది, చల్లగా ఉంది. అక్కడ నుంచుంటే వెళ్ళాలనిపించింది. ఏం చేశాడు, సరే రెండో పక్క అక్కడి నుంచి వదిలి సరేనని వచ్చేసాడు. కాదు కూడదు అంటే వాళ్ళకే తెలిసిపోతుంది, వీడు వేరే మార్గం ట్రెస్ పాసింగ్ చేస్తాడని, అవునులే, సరిహద్దులు దాటేస్తాడని అనుమానం వస్తుంది. అక్కడ సరేనని వచ్చేసాడు. ఇంకో రోడ్డు వైపుకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ కూడా ఇదే తోట కనపడుతుంది అతనికి. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. ఓహో. సరే ఎవరు లేరని చూసి ఇతను ఏం చేశాడు, గుర్రాన్ని కొంచెం అవతలగా కట్టేసి మాటుగా కాస్త చాటుగా కట్టేసి చల్లగా ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఎంత బాగుందో, మన ఊళ్ళలో లేవు ఇలాంటివి అనిపించింది. వాళ్ళ ఊళ్ళో ఏంటి, రాజకుమార్తెలు లేరు, వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయే ఉన్నది. అబ్బాయి కోసం అతను వేటకు అడవికి వెళ్తాడు. అతనికి తోట అవి ఎందుకు, మామూలుగా తోటలు పెంచారు. ఈ ప్రత్యేకంగా రాజకుమార్తె కోసం అక్కడక్కడ లతానీ కుంజాలు, చక్కా పొదరిళ్ళు, దేనికి దానికి బెడ్స్గా వేసిన గులాబీలు, మల్లెలు, ఇలా రకరకాల చెట్లు, ఇన్ని పువ్వులు ఉండేసరికల్లా ఎన్నో తుమ్మెదలు, తర్వాత సీతాకోక చిలుకలు, చిలకలు, పిచుకలు ఎన్ని ఉన్నాయో. సంతోషం పట్టలేకపోయాడు అతను. అంత గ్రీనరీ, ఆ కలర్ఫుల్గా ఉన్న దాన్ని చూసేసరికల్లా ఒక ఆత్మానందానికి లోనయ్యి అంతా తిరిగి దొరికిన పళ్ళేవో 4 కోసుకుని తిని తర్వాత ఏం చేశాడు, పక్కన ఒక చిన్న పొదరిల్లు లాగా ఉంటే దాని మీద ఒక బెంచ్, దాని పక్కన ఆ బెంచ్ మీద కూర్చుంటే హాయిగా ఉంది. కూర్చుని అతని దగ్గర పిల్లని గ్రోబుంది, అతనికి ఫ్లూట్ వాయించే అలవాటు. ఈ బొడ్డును దోపుకున్నాడు, నడువు కట్టుకునే దట్టీలో, ఆ దట్టీలో నుంచి ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు. కాసేపు అయ్యేసరికల్లా ఏమైంది, ఫ్లూట్ వాయిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. చల్లగా మధురమైన వాసనలు వచ్చే ఆ గాలి పీలుస్తూ అట్లా మైమరిచిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నాగుపాము అతన్ని కాటేసింది. అయ్యో. కెవ్వమన్నాడు, గిలగిలా తన్నుకున్నాడు, పడిపోయాడు కింద, మొహం నీలంగా అయిపోయింది. ఎప్పుడైతే ఇతను ఫ్లూట్ మొదలు పెట్టాడో దీనికి తోటకి అంతఃపురం నుంచి యువతలకు వచ్చాక ఇక్కడ కూడా ఒక చిన్న సౌధం లాంటిది ఉంది. రాకుమార్తె ఒక 2 చెలికత్తెలతోటి అక్కడ వచ్చి ఉంది. ఫ్లూట్ వినిపించేసరికల్లా ఆ అమ్మాయి ఎవరా అని, ఎవరు వచ్చారు తోటలోకి, ఫ్లూట్ ఎట్లా వినపడుతుంది, ఎవరు ఏమిటని
ఒక దీని దగ్గర గవాక్షం దగ్గర ఒక కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి చూస్తోంది. దగ్గరలోనే ఉంది దానికి. ఆ అబ్బాయి గమనించుకోవాలి. చూసేసరికల్లా ఎవరో కుర్రాడి వయసుండి అతనికి వేసే చూస్తుంది. ఉన్నట్టుండి పాము కాటేయటం, అతను కేక పెట్టడం, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చెలికత్తెల సహాయంతో ఇతను చూసేసరికల్ కనపడింది. ఈ చెలికత్తెల్లో ఒక చెలికత్తె తల్లి విషవైద్యం తెలిసిన తల్లి. ఆ పిల్లకు కూడా కొంత తెలుసు. ఈ అమ్మాయి ఏమందంటే, ఇది పలానా పామమ్మ, దీనికి వేరు పెట్టి వైద్యం చేస్తే ప్రమాదం తప్పుతుందంటే సాయం పట్టండి అని ముగ్గురు కలిసి అతన్ని లోపల గదుల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాకుమార్తె అతను ఇక్కడ ఇందులో ట్రెస్ పాసింగ్ చేసి లోపలికి వచ్చాడంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేగా. అతనేమి తన్ని చూడ్డానికి రాలా, ఈ తోట సౌందర్యం కోసం వచ్చాడు. ఆ సంగీతం బాగుంది, రాకుమారుడు చక్కగా ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పకుండా 5-6 రోజుల పాటు అతన్ని అక్కడే దాచిపెట్టి వైద్యం చేయించి అతను కోలుకునేదాకా కాపాడింది. ఓకే. కాపాడి పంపించేద్దాం అనుకుంది. కాస్త కోలుకునేసరికల్లా తన ఫ్లూట్ వాయించడము, కబుర్లు, మాటల్లో మెల్లిగా మనసు ఇచ్చిపుచ్చుకున్నారు వీళ్ళు. కోలుకున్న తర్వాత ఇతను, నేను బయలుదేరి చాలా కాలం అయింది, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి, నాకు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్నాడు ఆ అమ్మాయికి. నాకు కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాగో ఉత్తరాలు రాస్తారు, మీ దగ్గర నుంచి ఫోటోలు వస్తాయి, నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి కొద్ది రోజులు గడిచినాక ఇతను ఈ శాలిని చేసుకుంటా అని చెప్పి గనక చెప్పాడో నాన్నకి, నాన్న తిరగబడిపోతాడు. వాళ్ళ నాన్న ఈ పిల్లాడిని, కుర్రవాడిని అతనే ఉద్దేశం చెప్పేలాగా కానీ, అతని అభిప్రాయానికి విలువిచ్చేలాగా కానీ, చాయిస్ అతనికే వదిలేయటం కానీ చేయడు ఆయన. చాలా గట్టివాడు తండ్రి, అతను ఆ పద్ధతిలో లేడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి. శాలిని ఫోటో కూడా ఉంది అందులో, ఆ చిత్తరువు కూడా ఉంది. అన్నీ చూసిన తర్వాత ఇతను శాలిని ఉంది చెప్దామనుకున్నాడు. తండ్రి, మంత్రి గారు, రాజగురువు ముగ్గురు కలిసి స్క్రూటినీ చేసి వాటిని ఏం చేస్తారు, అన్నీ చూసి ఈ అమ్మాయి తండ్రి ఎంతమంది ఫైనలైజ్ చేస్తారు కదా, ఇవన్నీ చూసేసి చివరికి 3 సంబంధాలు తేల్చారు. ఆ 3 శాలిని లేదు. ఏం చేయాలో తెలియలా, దిగులుగా అయిపోయాడు. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతని ధోరణి మారిందని, ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాక ఇంకా మొహం వేళ్లాడేసి ఉంటున్నాడని కనిపెట్టాడు మంత్రి గారి కుమారుడైన దేవదత్తుడు. ఓకే. ఏమిటో ఇలా డల్గా ఉన్నావు ఏమిటి అని ప్రశ్నించేసరికి ఇంకెవ్వరికి చెప్పలేక ఈ శీల్ కుమారుడు ఏం చేశాడంటే దేవదత్తుడికి చెప్పాడు ఈ సంగతి. నేనేం చేయను, నేనేమో అమ్మాయికి మాటిచ్చి వచ్చాను, తను నచ్చింది నాకు, నా ప్రాణం కాపాడింది, అమ్మాయి చాలా బాగుంది, రాజ్యము వాళ్ళ ఏర్పాట్లు మరీ బాగున్నాయి, మా నాన్నగారేమో తేల్చిన సంబంధాల్లో శాలిని లేదు. అక్కడికి రాజగురువు మంత్రి గారు అబ్బాయిని అడగండి అంటే ఏం పర్వాలేదు, నేనే సెలెక్ట్ చేస్తే మా అబ్బాయి అది చేసుకుంటాడని మొదలుపెట్టాడు ఆయన. అబ్బాయి నేను చేసుకోనని అనలేడు, అందరి ముందు పరుగు పోతుంది తండ్రిది. ఏం చేయాలో తెలియట్లేదు అంటే దేవదత్తుడు అన్నాడు, దానికే ఉంది, మనకి ఓ మంత్రవాది ఒక ఆయన ఉన్నాడు, అంటే ఐంద్రజాలికుడు, అదే మంత్రవాది అని అనకూడదు, ఇంద్రజాలం చేస్తాడు, ఆయన పేరు ఏదో భయంకర్ లాంటిది పేరు, ఆయనతోటి మాట్లాడదాము, ఏదైనా సలహా చెప్తాడని అక్కడికి వెళ్ళి, రాకుమారుడు ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించాడు, రాజకుమార్తెనే, కానీ తండ్రి గారు సెలెక్ట్ చేసిన సంబంధాల్లో ఆ సంబంధం లేదు, ఏం చెయ్యాలి అంటే అతను అన్నాడు, సరే నేను చెప్తాను లేవు ఉపాయం, చూద్దామన్నాడు. చూద్దామన్న తర్వాత సరే మంత్రి గారు వీళ్ళంతా సంబంధాలు తీస్తున్నారుగా, ఈ 3 సంబంధాలు ఈ అబ్బాయికి చూపించారు. ఆ అబ్బాయి నేను తేల్చుకోలేకపోతున్నానని చెప్పాడు. తేల్చుకోలేకపోతున్నాను అనేసరికల్లా సరే ఈ 3 తేల్చుకోకపోతే అవన్నీ చూడని మొత్తం పటాలన్నీ పెట్టారు. మాట్లాడపోతే అప్పుడు ఇంద్రజాలికుడు కూడా వచ్చాడు, వాళ్ళు 4 మాట్లాడుకునే చోటు. అట్లా కాదు, ఇప్పుడు రాజకుమారుడికి కంటికి నచ్చడం కాదు, మనసుకి నచ్చాలి. అంతేగా. హృదయ ఫలకం మీద ఎవరి పేరుందో ఆ పిల్లని చేస్తే అతను సంతోషంగా ఉంటాడు, మన రాజ్యానికి అద్భుతమైన వారసులు కలుగుతారు, సంతోషం వల్ల రాజ్యం బాగుంటుంది అనేసరికల్లా మంత్రి గారు పక్కపక్కనే హృదయ ఫలకాన్ని ఎవరు చూస్తారండి అన్నాడు. ఎందుకు హృదయ ఫలకాన్ని చూసేందుకు అవకాశం ఉందండి, మన దగ్గర బ్రహ్మాండమైన విద్య ఒకటి ఉంది, మీరు ఓ పని చేయండి, ఈ వచ్చిన రాజకుమార్తెల పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక కాగితం మీద రాయండి, రాజకుమారుడు మనసుకి ఏ సంబంధం నచ్చిందో ఆ అమ్మాయి పేరుని ఆయన హృదయ ఫలకం మీద వచ్చేలాగా నేను చేస్తా, బాగుందిగా అని చెప్పాడు మన ఈయన ఐంద్రజాలికుడు. కొంచెం బాగా ఆలోచించారు, ఈయన చెప్తున్నాడు కదా, ఆయన కొంచెం గట్టిగా పేరెన్నిక కన్నవాడు, ఏదైనా తమాషా మ్యాజిక్లు బాగా చేయగలిగేవాడు,
ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన సలహా పాటించారు వీళ్ళు. ఓకే. అందుకని ఈ లోపల మంత్రి కుమారుడు దేవదత్తుడు అన్నాడు, ఇది చేసి తీరాలి ఇట్లాగే, అప్పుడే కదా ఇతనికి ఎవరు నచ్చారో మనకు తెలుస్తుంది అని అతను బలపరిచేశారు. కల్లా కుమారుడి మాట విన్న మంత్రి గారు కూడా మరి పిల్లలు కోరుకుంటారు, అది రాజకుమారుడి మాట కూడా ఇదే అయి ఉంటుంది అని ఆలోచించి సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇతను ఐంద్రజాలికుడు అన్నాడు, ఈ ట్రిక్ ఇది నేను ఈ మంత్రం అందరి ముందు చేస్తా, మనం సభలో చేసి చూద్దాం కావాలంటే, రాజుగారు తిరిగిపోకుండా అనమాట. ఓకే. ఆ సంబంధం మనం వద్దనుకున్నామని ఆయన అంటాడేమోనని సభలో చేద్దామన్నారు. సరే రేపొద్దున ఆ పరీక్ష హృదయ ఫలకాన్ని సందర్శనం. మర్నాడు పొద్దున రాజకుమారుడు వచ్చి కూర్చున్నాడు ఓకే. సభలో. లిస్ట్ అవుట్ చేశారు, ఒక 15 సంబంధాలు రాశారు, పేర్లు అందరు యువరాణుల పేర్లు రాశారు. రాశాక ఏం చేశాడు ఈయన, బోల్డ్ అని మంత్రాలు చదివి రాజకుమారుడి చుట్టూతా ఇట్లా చేసి దృష్టి తీసినట్టు దాన్ని అంటించేశాడు. ఓకే. ఆ కాగితాన్ని అంటించేశాడు. కాగితం అంటించి దాన్ని ఒక పళ్ళెంలో వేసాడు. వేస్తే కాగితం అంటుకుపోయి మొత్తం కాలి బూడిదొచ్చింది. అంతేగా మసి వస్తుంది, మసి కాలిపోతుంది. కాగితం అంటుకుంటే ఎలా వస్తుంది, నల్లటి వస్తుంది కదా. సరే ఇతను ఏం చేశాడు, రాజకుమార మీ చొక్కా విప్పండి అని చెప్పి అతను షర్ట్ విప్పించారు. చొక్కా విప్పిన తర్వాత ఈ మసి తీసి రాజకుమారుడి గుండెల మీద ఇట్లా 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 రుద్దాడు. రుద్దంగానే ఒక పేరు ప్రత్యక్షమైంది అక్కడ, శాలిని అనుంది. అని ఆశ్చర్యపోయారు ప్రజలంతా. ఎట్లా వచ్చింది అంటే ఈయన మనసులో అంత గాఢంగా అమ్మాయి నచ్చింది, అది హృదయ ఫలకం మీద కనపడింది కదా, ఇంకేముంది శాలినితోటే పెళ్ళి అన్నారు. అక్కడి నుంచి కాకోసల రాజ్యానికి కబురు చేశారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామన్నారు. వివాహం అయిపోయింది, వీళ్ళంతా అక్కడికి తరలి వెళ్ళారు. తోటలోనే పెళ్ళి అడిగాడు రాజకుమారుడు, ఆ తోటలో బ్రహ్మాండంగా విందు చేశారు, అన్నీ హాయిగా అయిపోయింది. శాలినికి అక్కడ తోటలో విహరించడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి తోట నిర్మించడానికి అక్కడి నుంచే శిల్పులు తోటమాళ్ళు అందరినీ తీసుకెళ్తానని చెప్పాడు. బాగుంది. ఇంటికి వచ్చారు, సుందరవనానికి తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి పునఃసమాగమం అని గదిలోకి పంపించారు. ఈయన ఏం చేశాడంటే ఒక చక్కటి సబ్బు గిఫ్ట్ చేశాడు రాకుమార్తెకి. రాజకుమారుడు శీలకుమారుడు శాలినికి ఇచ్చాడు. ఇచ్చేసరికి శాలిని ఏమిటి ఇంతకంటే గొప్ప బహుమతి దొరకలేదంటే, ఎందుకు ఈ బహుమతి దీనివల్లే నువ్వు నాకు దక్కేవు, లేకపోతే నువ్వు దక్కేదానివి కాదు, నేను మా నాన్నగారి మాట కాదనలేక చేసుకునేవాడిని అని చెప్పాడు. ఏం చేశారట, సబ్బు నానబెట్టి సబ్బుతోటి అతని గుండెల మీద శాలిని అని రాశారు. ఆల్రెడీ అది ఆరిపోయింది, ఆరిపోయి ఉండిపోయింది ఒంటి మీద. కడిగితే కదా పోయేది సబ్బు, ఈ మసి పూసేసరి కల్లా అంటుకున్న సబ్బు మీద మసి అంటుకుని శాలిని అని కనపడింది. హృదయ ఫలకం దాని మీద రాసినట్టు కనిపించింది. ట్రిక్ చూడు, మ్యాజిక్ ట్రిక్, సూపర్. మనం ఏదైనా ఒక అక్షరాలు ప్రత్యక్షం లాగా చేయాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రాసేసుకుంటారు పేరు దాని మీద, ఈ మన సెలోఫెన్ టేప్ తీసి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రిక్కులు వచ్చాయి కదా, పాతకాలపు ట్రిక్. దీంతో ఈ రాజకుమారుడు రాకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.